నమస్కారం అండి. గత 15 సంవత్సరాలుగా మా పార్లమెంట్ అభ్యర్థిగా 3 సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి, సౌమ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, ఏ సమయంలో ప్రజల సమస్యలు కానీ నాయకుల సమస్య కానీ చెప్పినప్పుడు మంచి హృదయంతో స్పందిస్తూ అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. తను మొట్టమొదటిసారిగా పురంధేశ్వరి గారిని ఎదుర్కొని ఆయన పైన విజయం సాధించడం, రెండోసారి ఆదికేశవ నాయుడు గారి పెద్ద కుటుంబమైన సతీమణిని ఎదుర్కోవడం, మూడోసారి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎదుర్కొని అత్యధిక మెజారిటీతో విజయం సాధించినటువంటి వ్యక్తి. ఎప్పుడు ఏ సమయాన ఎవరినైనా కూడా హృదయంతో స్పందించేటువంటి మా మిథున్ రెడ్డి గారిని ఈరోజు ఇక్కడ కోర్టులో చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. నిత్యం ప్రజా జీవితంలో ఉన్నటువంటి మేము అనునిత్యం ఎవరికి ఏ రకంగా చేయాలి, ఎవరికి మంచి చేయాలా అన్నటువంటి ఆలోచన గుణంతో పనిచేసినటువంటి వ్యక్తులం కాబట్టి, తనతో దగ్గరగా పనిచేసినటువంటి అనుబంధం ఉంది కాబట్టి, ఈరోజు తను ఏ తప్పు చేయకపోయినా, ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఫ్యాబ్రికేటెడ్ కేసులతో వేధిస్తూ జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే తను ఏదో తప్పు జరిగిపోయినట్టు ఒక నిందితుడిగా, ఒక ముద్దాయిగా వ్యవహరిస్తూ ఇక్కడ చేసిన విధానం నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఒక తీవ్రవాదిని చూసినట్టుగా చూడడం, తను ఉన్నటువంటి జైల్లో ఒక ములాఖాత్ సమయంలో తప్పితే మిగతా సమయంలో ఏ వ్యక్తితో మాట్లాడే అవకాశం కలిగించకుండా ఒక ఐసోలేట్ చేసేసి ఒక బాత్రూంలో తప్పితే మిగిలిన అన్ని ఏరియాస్లో సీసీ కెమెరాస్ పెట్టి అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి విధానం నిజంగా చాలా బాధాకరం అనిపించింది. అలాంటి చేస్తున్నటువంటి నిజంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే కుమారుడు జైల్లో ఉన్నాడని చెప్పి తల్లిదండ్రులు అనిపించే క్షోభ కానీ, కుటుంబ సభ్యులు అనిపించే క్షోభ అన్నటువంటిది ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిన అంశమే. ఆ క్షోభను వాళ్ళు అనుభవిస్తుంటే ప్రజలలో కూడా విపరీతమైనటువంటి సానుభూతి మిథున్ రెడ్డి పైన వ్యక్తమవుతుందని తెలుసుకొని రోజుకు ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నిన్న గౌరవనీయులు లోకేష్ గారే మాట్లాడుతూ, అంతకుముందు అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సార్లు మాట్లాడారు. ఏదో 5 కోట్ల లిక్కర్కి సంబంధించినటువంటిది ఇతని కంపెనీలో పిఎల్ఆర్ కంపెనీకి వచ్చింది అని చెప్పి. నేను ఒక చిన్న టెక్నికల్ మీకు చెప్తాను, దాన్ని మీరు వీలైతే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు 2019లో 5 కోట్ల రూపాయలు పిఎల్ఆర్ అనే కంపెనీకి సంబంధించిన డీకాట్ అనే చిన్న కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అది లిక్కర్కి సంబంధించినటువంటి అమౌంటే అని చెప్పి పదే మీరు మాట్లాడుతున్నారు, ఏ ప్రూఫ్స్ లేకుండా. దానితో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో మిథున్ రెడ్డిదే కాకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా 10 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్లు అన్నీ తెప్పించుకొని ప్రతి ఒక్కటి పరిశీలన చేశారు. మరి నిత్యం వ్యాపారంలో పర్ఫెక్ట్ వ్యాపారం చేస్తున్నటువంటి పిఎల్ఆర్ కంపెనీలో ఒక 5 కోట్ల రూపాయలు ఒక కంపెనీ నుంచి వచ్చిన తర్వాత 5 కోట్లు ఎలాగో తిరిగి వాళ్ళకి చెల్లించింది, ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం దేనికైతే పెట్టారో కోవిడ్ సమయంలో చేయకుండా మళ్ళీ ఆ అమౌంట్ రిటర్న్ చేసింది కూడా మీకు ఆధారాలతో సహా ఉన్నాయి. ఒకవేళ ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిన డిస్టిలరీ కంపెనీకి పిఎల్ఆర్ కంపెనీతో అనుబంధం ఉంది అని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి 10 సంవత్సరాల ట్రాన్సాక్షన్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, మరి అటువంటి అనుబంధం ఉంటే ఈ 10 సంవత్సరాలు ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలి కదా, మరి అది ఎందుకు లేవు? ఎందుకు దాంట్లపైన మీరు ఒకసారి మాట్లాడలేకపోతున్నారు? పదే తప్పు చేయని వ్యక్తిని ఈ రకంగా వేధించడం సరైన పరిణామం కాదు. నేను ఎవరిని కించపరచదలుచుకోలేదు, ఎవరిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడదలుచుకోలేదు. ఉదాహరణ చెప్తున్నా, ఒక ఉదాహరణకి ఈరోజు హెరిటేజ్ కంపెనీనే ఉంది, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. మరి హెరిటేజ్ కంపెనీలో కేసెస్ ఉండొచ్చు, ఈడీ కేసెస్, ఇంకో కేసెస్ ఉండొచ్చు. ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఏదైతే మీరు మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్ అంతా కూడా ఇదే రకమైనటువంటి శిక్ష వాళ్ళకి విధించి ఈ రకమైన ఎంక్వైరీ చేస్తారా? మరి ఇదే రకమైనటువంటి నిందలు వేస్తారా? ఇది సమంజసమా? వ్యాపారంలో ఇలా చేస్తే వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకు గురి చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశం, రాజకీయ పరంగా మీకు ఎదురు ఎవరు ఉండకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశం తప్పితే దీంట్లో ఏది కనపడట్లేదు. మరి నేను ఈరోజు మిథున్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఒక ఛాలెంజ్ తెలుసుకున్నా. మిథున్ రెడ్డి గారు లైవ్ న్యూట్రల్ ఛానల్స్ ఎదురుగానే లైవ్ టెలికాస్ట్లో లై డిటెక్టర్ టెస్ట్ కానీ సిద్ధం, డే డిస్టిలరీ దగ్గర తను డబ్బు తీసుకోలేదు అని చెప్పి. మరి మీరు గత 14 నుంచి 19 వరకు ఏ రకమైన కేసెస్ ఉన్నాయో అవి నేను కూడా స్టడీ చేయలేదు. కానీ సంవత్సరమైంది మీరు ముఖ్యమంత్రి. ఈ సంవత్సరంలో మీరు ఏ డిస్టిలరీ దగ్గర తీసుకోలేదు అని చెప్పి మీరు లై డిటెక్టర్కి వస్తారా?
పోనీ మీరు గొప్ప నాయకులు, దేశ నాయకులు అంటారు, మేము రాలేమంటారు. కానీ మీ అనుచరులు ఎవరైతే దీంట్లో ఉన్నారో మేము పేరు చెప్తాం, వాళ్ళని పంపించేదానికైనా మీరు సిద్ధపడతారా? ఎందుకండి ఇలాంటి కార్యక్రమాలు చేసేది? ప్రజాస్వామ్యంలో ఒకసారి విజయం సాధించచ్చు, ఇంకోటి ఉండొచ్చు. వ్యక్తిగతంగా టార్గెట్లు చేసుకొని వ్యక్తిగతంగా చేయటం అనేటువంటిది సమంజసం కాదు. ఒక వ్యక్తిని మానసికంగా వేధించడం మంచి పద్ధతి కాదు. ఏ రకమైన క్షోభకు అనుభవిస్తుంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏం తప్పు చేయకపోయినా కేవలం రాజకీయ యొక్క దురుద్దేశంతో ఇలా చేయడం మంచి పరిణామమా? ఇది పద్ధత? ఒక చిన్న ట్రాన్సాక్షన్ వ్యాపారపరంగా జరిగింది, ఆ లీగల్గా కూడా మళ్ళీ ఏ రకంగా పోయింది చెప్పినా కూడా గతంలో ఎటువంటి లావాదేవీలు దానిపై ఆ కంపెనీతో ఏది లేదని మీకు తెలిసి కూడా పదే పదే నిందలు వేయటం, ఏదో ఒక రకంగా కంపెనీని బురద చల్లటం. మీరు పరిశ్రమలు తెస్తే ఎవరు వద్దంటారా? సంతోషపడేటువంటి వాళ్ళే కదా. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి వ్యక్తి సంతోషపడే వ్యక్తే కదా. మీరు దాంట్లోపైన దృష్టి పెట్టారు. ఏదో సింగపూర్ కంపెనీస్కి పలానా కంపెనీ PLR కంపెనీలు వద్దని మాట్లాడారు అన్నటువంటి నిందలు వేస్తారు. ఎందుకంటే అలాంటి నిందలు, ఆధారాలు లేనటువంటి నిందలు వేయటం సరైనటువంటిది కాదు. ఈరోజు గత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మేలు చేయని ఉద్దేశంతోనే కదా చిన్నప్పటి నుంచి ప్రతి పిల్లాడు బాగుండాలనే ఉద్దేశంతో చిన్న పసిపిల్లాడి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేటువంటి రీతిలో కార్పొరేట్ లాగా స్కూల్ ఉండాలని, స్కూల్కి వెళ్ళి హై స్కూల్కి వచ్చిన వాళ్ళకు ట్యాబులు ఉండాలని, బ్రహ్మాండమైనటువంటి యూనిఫామ్తో వాళ్ళకి ఎందుకు అంత మంచి చేసింది? ఆ ఫౌండేషన్ అటువంటి CBSE కానీ, IB సిలబస్ కానీ, టోఫల్ ఉండాలన్నటువంటి ఆలోచన చేసిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? అందరి ఉద్దేశం యువత రేపు రాబోయేటువంటి నేటి బాలలే రేపటి పౌరులు. వాళ్ళు పౌరులైన తర్వాత ఈ కాంపిటీషన్కి తట్టుకొని భవిష్యత్తులో ఈ రాష్ట్రం నిరుద్యోగం అన్నట్టు ఉండకూడదు, ప్రతి ఒక్కరు మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలని కదా గత ప్రభుత్వం ఆలోచన చేసింది. అది లేకుండా మీరు బుల్డోజ్ చేస్తూ మీరే ఏదో చేసేస్తున్నాం, సింగపూర్కి పోతే మేము మరండి ఎందుకు కోరుకుంటారండి? అలాంటివి ఆధారాలు లేకుండా కేవలం మేము ఏదో ఒకటి మాట్లాడతాం, ఒక తడిగుడ్డ తీసుకొని ఇలా ఏదో చెత్తగుడ్డ తీసుకొని మీద వేస్తాం, మసిగుడ్డ తీసుకొని మీరు ఆ బురద మీరే కడుక్కోండి అన్నటువంటి రీతిలో వివరించడం సరైనటువంటిది కాదండి. ఒక ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. మీకు చేతగాక తీసుకురావటం, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి గతంలో కూడా అనేకమైనవి చూసాం. సింగపూర్కి సంబంధించినటువంటి ఈశ్వరన్ అనే వ్యక్తి గురించి మీరు పెద్దగా ప్రమోట్ చేశారు, అక్కడ చూస్తే అరెస్ట్ చేశాడు. సింగపూర్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, మేము భాగస్వాములు కాదబ్బా, మీ నిర్మాణంలో భాగస్వాములు కాదు, వాళ్ళే ట్వీట్ ఇచ్చారు. మేమేమైనా పంపిస్తే వాళ్ళు ఇస్తారని కోరు పంపిస్తే ఎందుకంటే ఇలాంటి ఊరికే తప్పుడు ఆరోపణలు పొలిటికల్గా చేసేటుంటారు. వైసీపీ నేతలతో పెద్దిరెడ్డి ఎంప్లాయీస్తో మాట్లాడినట్టు మాకు డేటా వచ్చిందని చెప్పండి. డేటా ఉంటే బయట ఆధారంతో సహా బయట పెట్టు, చర్యలు తీసుకో. ఎవరు వద్దంటున్నారు? ఎవరో ఒకవేళ సంబంధం లేకుండా చేసిండొచ్చు వాళ్ళకి పేరు వాడుకొని. ఊరికే బురదల కార్యక్రమాలు సరైన ఉండేది కదా. మనకు చేతగాకి ఇలాంటివి మాట్లాడకూడదు. మేము ఎప్పుడు చేయలేదే. ఏదైనా తెస్తే ఈరోజు పోర్టులు కట్టాం, ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి? మెడికల్ కాలేజ్ కట్టాం, ఎవరికి ఉపయోగపడుతున్నాయి? స్కూల్స్, హాస్పిటల్స్ చేసాం, ఎవరికి ఉపయోగపడుతున్నాయి? రాష్ట్ర ప్రజలకు కదా. అట్లా మంచి పనులు చేయండి. కేవలం ఏదో సింగపూర్కి పోయినాం, వాళ్ళు వద్దనే, మేము వద్దంటే ఎవరినో వద్దనేటువంటి మాట మాట్లాడరు. దుష్ప్రచారాలు మానుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఈ కేసులో జగన్ పాత్ర ఉంది, బిగ్ బాస్ ఉన్నారని చెప్పి గతంలో మీ ఎంపీ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో కూడా జగన్ పేరుని చాలాసార్లు ఇన్వాల్వ్ చేశారు, ఆరోపణ చేశారని మీరు అంటున్నారు. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పారా? మీరు విన్నారు? బిగ్ బాస్ అంటే మీ జగన్మోహన్ రెడ్డి అన్నది మీరు ఊహించుకుంటున్నారా? మీరు జగన్ పేరు ఎందుకు చెప్తారండి? బిగ్ బాస్ అనే పదమే మీరు వాడాలి. ఆయన బిగ్ బాస్ అన్నారా? బిగ్ బాస్ ఎవరో చంద్రబాబు నాయుడు గారే ఏంటొచ్చు, ఆయన జగన్ గారు అని చెప్పలేదు కదా బిగ్ బాస్ అని. ఇలాంటి ఆరోపణలతో మనం కాలం గడపకూడదండి. మనం ఏదైనా మన దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలి. పవిత్రమైనటువంటి న్యాయస్థానాల ముందర మనం మాట్లాడుతున్నాం. మన మనసులో ఉన్నది, మనకి ఏదైతే మనం వినింది, మనం కళ్ళారు చూసింది నేను మాట్లాడాను. అంతేగాని ఊరికే ఫాల్స్గా మాట్లాడాలంటే ఉద్దేశాలు నాకు ఎప్పుడు ఉండవు, రావు.